ధనవంతులకు కోటీశ్వర్లకు కృతజ్ఞతలు. ఈ హోటల్ బృందానికి మొత్తానికి కృతజ్ఞతలు. విశ్వమోహన్ బాబు గారికి మళ్ళా 10 సార్లు కాదు 1,000,000 సార్లు కృతజ్ఞతలు. విశ్వమోహన్ బాబు మన కోసం పుట్టిన మరో బ్రహ్మదేవుడు తయారు చేసి వాళ్ళ అమ్మ నాన్న కడుపులో పుట్టించి మన కోసం పంపించిండు ఇక్కడికి. అయితే నేను మొత్తం పోయినసారి వచ్చినప్పుడు చచ్చిపోయే సిచ్యువేషను, పైసలు నెలకు 50,000 కట్టుడు, ఎప్పుడు నెలకు 50,000 ఇప్పటికి కూడా కడతాన్నా. అయితే ఏమైందంటే 20 ఎకరాల భూమి ఉంది మాకు. ఇన్ని ఎకరాల భూమి ఉంది కదా, అలాగే ఒక 2 ఎకరాలు అమ్ముదాం అంటే నాకు 4 ఆడబిడ్డలు, ఎవరు అమ్మనిస్తారో ఎవరు అమ్మనిరు అనుకున్నా. ఒక దేవుడు తయారైండు, విశ్వమోహన్ బాబే తయారు చేసి పంపిండు ఆయన నా కోసమే. అసలు నాతోటి బాగా సరిగా మాట్లాడపోతుండ్రి వాళ్ళు. ఆయనతో 2 ఎకరాల భూమి అమ్మిన, 2 ఎకరాల భూమి అమ్మి ఒక 2 లక్షల రూపాయలు ఇల్లు కోసం ఉంచి 5 లక్షల రూపాయలు అప్పులు ఎక్కడెక్కడ కట్టేసిన. ఇంక కొంచెం ఉంది, ఇక నిప్పు బాగా లేదు. మళ్ళీ ఒకరోజు చిట్టి కోసం పైసలు అవసరం ఉండే, ఎంత 35,000. అప్పటికి 3 రోజులు అయిపోయింది, చిట్టి ఫైన్ పడుతుంది అక్కడ. ఇక ఆ రోజు అయితే నేను పొద్దున స్నానం చేసిన, ఒక్క ఉత్తరం తిరిగినా, ఏమనుకున్నా ఇవాళ విశ్వమోహన్ బాబు ఏం చేసినా విశ్వమోహన్ బాబే, ఏమన్నా ఏని నాకు సంబంధం లేదు, ఎట్లన్నా కానీ ఇట్లానే అనుకున్నా నేను. ఆ రోజు ఇక అనుకొని అయిందా అక్కడ చిట్టికాడికి పోయినాక వేరే ఆంటీ దగ్గరికి పోయినా. ఆంటీ ఇప్పుడు నాకు పైసలు కావాలి ఎట్లా అన్న వాళ్ళే ఒక 20 నిమిషాలలో 35,000 రూపాయలు అరేంజ్ చేసి నాకు ఇచ్చింది. 20 నిమిషాలు 20 నిమిషాలలో. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా మేము యాక్సిడెంట్ అవుతుంది అనుకున్నా. అంటే అప్పుడు మొత్తం నేను నెగిటివే, యాక్సిడెంట్ అవుతుంది అనుకున్నా. పోగా మా చెల్లె నేను సంకోడు గుంట కడవడ్డాం, కానీ చిన్న దెబ్బ కూడా తాకలే. పోయినసారి క్లాస్కి రాకపోవడానికి కారణం ఏంటిదంటే నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే మొత్తం నెగిటివే, పాజిటివ్ అనేదే లేకుండే అసలు నా జీవితంలో. వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బతుకుతారు, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఎప్పుడు ఇదే మైండ్. ఇక మా అత్తమ్మ కూడా 8 మంది కొడుకులు చచ్చిపోయిన వాళ్ళే, మా అత్త మామ అందరు చచ్చిపోయిన వాళ్ళు. ఇక నా మైండ్ మొత్తం అటే కూడుకుపోయింది. 20 ఎకరాల భూమి ఇడిసైట్ అక్కడి నుంచి వెళ్ళొచ్చిన, నా బాబు ఒక్కడే ఉన్నాడు. ఫోన్ చేసిన వాళ్ళే అప్పుడంతా పిస నెగిటివ్ మాట్లాడినా సార్ అంటే అవేం పనికిరావమ్మా, అప్పుడు పని లేకుండా మాట్లాడినావు, తెలివి లేకుండా మాట్లాడినావు, నువ్వు వచ్చే క్లాస్కు నేను ఉన్నా కదా అని చెప్పిండు. ఈసారికి మాత్రం నా జీవితాంతం నుడపడి ఉంటా. ఇప్పుడు ఒక్క ఇల్లు కాకుండా 2 ఇల్లు కడతాను. మా అత్తగారింటి కాడ రేకులు ఇల్లు, ఇక్కడ స్లాపు, ముగ్గు పోసిన సార్. పిల్లలు ఇంతెత్తులు వేసినాయి. ఇప్పుడు క్లాస్కి వచ్చిన ముచ్చట ఏంటంటే నా కొడుకు హాస్టల్ పోతాడు, బీటెక్ చదువుతాడు, మంచి చదువుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి. ఇంకో విషయం ఏంటంటే 3 లక్షలు వేరే కంచి వచ్చేది ఉంది. 5 లక్షల లోన్కి అప్లై చేసిన నేను. 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా 8 లక్షల రూపాయలు ఇప్పుడు సార్ని కలిసి ఇట్లా ముట్టిపోతేనే అత్తయ్య నాకు ఖచ్చితంగా ఇప్పుడు 8 లక్షలు వస్తాయి. 10 లక్షలకు ఇల్లు గుత్తకిచ్చేసిన. ఇక ఇల్లు వాళ్ళు మొత్తం కట్టిస్తారు. ఇక మంచి వాళ్ళు ఇల్లు కట్టాలి కూడా, వేస్తే ఇల్లు కూడా అట్లా. నేనైతే చచ్చిపోతే ఇప్పటికి సంవత్సరం విన్న 4-5 నెలలు అవుతుండే, కానీ చచ్చిపోక సార్ క్లాసు వీడియోలు వినడం వల్లనే నేను చచ్చిపోక ఇవన్నీ ఉన్నా. నేనేం చేసినా చేయకున్నా విశ్వమోహన్ బాబుని తలుచుకుంటే చాలా నాకు పని అవుతుంది. ఇంకా నేను అప్రిమేషన్ అవన్నీ చేసేది ఉంటే ఇక నేను ఒక రేంజ్. ఇక నా బేరం కూడా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు శ్రావణం అని చేస్తాను రొయ్యల బేరం, నేను రొయ్యల బేరం చేస్తాను, బేరం కూడా మంచిగా నడుస్తుంది. థ్యాంక్ యూ మీ అందరికీ. క్లాస్ బాగుంది. నేను ఎప్పుడు క్లాస్ జరిగినా వస్తా, ఎప్పటికి క్లాస్కి వస్తా. నన్ను నా కొడుకును మంచిగా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే నా కొడుకు 4 పిల్లగాలు కావాలి. ఫస్ట్ 2 ఆడోళ్ళు కమల పిల్లలు, తర్వాత 2 మగోళ్ళు కమల పిల్లలు. అంతే నా జీవితాల కోరిక. ఇక థ్యాంక్ యూ సార్. చెప్పినా కదా 2035లో భూమి మళ్ళీ నాది నేను కొనుక్కోవాలి. అట్లనే మా తమ్ముడు ఎవ్వరికి థ్యాంక్స్ చెప్పినా కానీ మా అక్కకు పిచ్చి లేచింది అంటాడు. కానీ మా చెల్లె ఏం చేసిందంటే 7 లక్షలు పెట్టి 7 లక్షలు చెప్పినారు భూమికి. అయితే 5 లక్షలకు ఇస్తే నేను విశ్వమోహన్ బాబు క్లాస్కి వస్తా అన్నది. ఇక 5 లక్షలకు భూమి ఇచ్చినాక మా చెల్లెని కూడా తీసుకొని వస్తా, వచ్చే క్లాస్ వరకు ఆమెకు 5 లక్షలకు భూమి రావాలి ఎట్లయినా కానీ. అట్లా క్లాస్ మంచిగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సార్కి అయితే మళ్ళీ థ్యాంక్ యూ.
అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. అలాగే మన గురుగారు అయినటువంటి విశ్వమోహన్ బాబు గారికి నా కృతజ్ఞతలు. వారి సతీమణికి నా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. ఫస్ట్ నేను విజయవాడ క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు ఇంత అమౌంట్ పెట్టి నేను వెళ్ళాలా క్లాస్కి అవసరమా అని చెప్పి నేను మా సార్ని అడిగితే, లేదు నువ్వు ఒకసారి అటెండ్ అవ్వు, మనీ తర్వాత ఎటో కట్ చేద్దామంటే అనేసరికి సార్కి విత్ ఇన్ సెకండ్స్లో మనీ వచ్చేసాయి క్లాస్ కట్టడానికి. అదొక అదృష్టం అనుకుంటున్నాను నేనైతే. సరే క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాసు విన్న తర్వాత నేనైతే ఇంకా వదలకూడదు క్లాస్ అయితే అని అనుకున్నా. నేను ప్రతి క్లాస్కి అటెండ్ అవుతున్నాను. అయితే నాకు ఒక 7 years బ్యాక్ అమౌంట్ ఆగిపోయింది. అతను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, చేయలేదు. నేను ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఆ డబ్బులు అనేది పొందాను, 2 lakhs. సరే మధ్యలో అంటూ నేను చేసింది సరిగ్గా కూడా మిరాకిల్స్ చేశాను సార్, టైం టు టైం చేయలేదు. నాకు ఇష్టమైనప్పుడల్లా చేశాను, ఇష్టమైనప్పుడల్లా వీడియోస్ చూసాను. నేను ఇంకా రెగ్యులర్గా కంటిన్యూగా టైం టు టైం చూస్తే నేను ఇంకా బాగా మిరాకిల్స్ పొందేదాన్ని, ఇంకా ఎన్నెన్నో అవకాశాలు పొందేదని అనుకున్నాను. అదొకటి. ఓకే, ఈ రీసెంట్గా నాకు 2 lakhs అయిన తర్వాత కొత్త జాబ్ ఒకటి చూసుకున్నాను. దానికి 3.5 lakh కట్టాల్సి వచ్చింది. అయితే డబ్బులు ఎలా ఇంకా మిగతా 1,30,000 కావాల్సి ఉంటే ఎలా అని చెప్పేసి విశ్వమా నాకు 1,00,000 కావాలని అనుకున్నాను. 1,30,000 కావాలనుకుంటే ఈలో బజాజ్ వాళ్ళు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అమ్మ నీకు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాము అని చెప్పి చేస్తే నాకు విశ్వం ముందు కనెక్ట్ అయ్యిందని చెప్పి నేను అనుకొని 1,00,000 మరుసటి రెండో రోజు సాయంత్రం కల్లా నాకు 1,00,000 అందేసినాయి సార్. అందరి మొత్తం 3,30,000 కట్టేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ August 5th 73,000 శాలరీ తీసుకున్నాను ఆ కంపెనీలో. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలాగే అదృష్టవంతులు, కోటీశ్వరులు అయ్యి ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ ఒంగోలు క్లాస్ చాలా సూపర్ బాగుంది సార్. బత్తాకాయ కనుక ఒలుచుకొని తింటే ఎలా ఉండిద్దో అలా అంతకంటే ఇంకా అద్భుతంగా ఉంది క్లాసు. అలాగే మా పెద్ద బాబు కొంచెం ఈ మధ్య బాగా చదవకుండా క్లాసులు ఎగ్గొడుతూ స్కూల్కి ఎగ్గొడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఈ మధ్య రెగ్యులర్గా పోయి మన రీసెంట్గా 35 మార్కులకి టెస్ట్ పెట్టారంట సార్ వాళ్ళు. ఆ అబ్బాయికి 25 మార్క్స్ వచ్చినాయి సార్. అది మీకు చెప్పమన్నారు మా అబ్బాయి. క్లాస్ చాలా బాగుంది. ఈ హోటల్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. కుటుంబ సభ్యులకు నా పాదాభివందనాలు. తర్వాత ఇక్కడికి వచ్చిన లక్షాధిపతి కోటేశ్వరులందరికీ మా కృతజ్ఞతలు. నేను విశ్వమణి బాబు క్లాసులకు రాని ముందు కొంచెం బాగా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. కానీ విశ్వమణి బాబు క్లాసులు విన్న తర్వాత నా బెరువుల వ్యాపారం బిజినెస్ బాగా చేసుకుంటూ దాదాపు 50 lakhs టర్న్ ఓవర్ చేశాను. తర్వాత 50 lakhs 50 లక్షలు వ్యాపారం చేశాను ఈ సంవత్సరం. తర్వాత హెల్త్ ప్రొడక్ట్స్ అని ఆరోగ్యం సంబంధించిన ప్రొడక్ట్ కూడా మన జిల్లాలో 20 lakhs టర్న్ ఓవర్ చేసి హైలైట్లో చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాను. దానికి థాయిలాండ్ టూర్ కూడా నాకు వచ్చి థాయిలాండ్ కూడా టూర్కి వెళ్ళొచ్చాను, ఇతర దేశము. తర్వాత విరువుడు వ్యాపారం కూడా మలేషియా టూరు వచ్చింది. మలేషియా టూర్ కూడా పోయే టైంలో ఒక టికెట్లు బుక్ చేసుకున్నాము. కానీ అక్కడ ట్రైన్ వచ్చేసి 11:30కి ట్రైన్ ఎక్కడ హైదరాబాద్లో ట్రైన్ హైదరాబాద్లో 11:30కి అయితే ఇక్కడ సింగరాయకొండలో టికెట్లు బుక్ చేసుకుంటే వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, 6 గంటలకని చెప్పారు మాకు. 6 గంటలకంటే అయిపోయాక 10 గంటలు అవుతుంది. కానీ 11:30 ట్రైన్ అంటే మిస్ అవుద్దని చెప్పేసి మా నెల్లూరు ఒంగోలు దాటంగానే అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు మాకు అక్కడ వాళ్ళు, ఏది ఇంకా రాలేదని చెప్పేసి. ఈలోపు విశ్వమణి బాబుని కోరుకుంటున్నా, విశ్వమణి బాబు నాకు ఏనా కానీ మాకు మా టూర్ క్యాన్సిల్ కాకుండా చూడాలా, టూర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ పోలేం ఫ్యామిలీ టూరు అని చెప్పేసి అనుకోని ఈ సమయంలో ఒక వ్యక్తి నాకు ట్రైన్లో తోడయ్యాడు. అక్కడికి వచ్చాక హైదరాబాద్ పోయాక 10:30 అవుతుంది. ఆ ఫ్లైట్ 11:30. 1 గంట సేపు ముందు అక్కడ వెరిఫికేషన్ ఉంది. ఫ్లైట్ వెరిఫికేషన్ ఉంటుంది గంట సేపు ముందే. ఎట్లా పోవాలని ఆలోచిస్తుంటే ఇంతలోకి విశ్వమణి బాబుని కోరుకుంటున్నా, విశ్వమణి బాబు నాకు ఎట్లా కానీ పోవాలని చెప్పేసి. ఈలోపు ఒక వ్యక్తి అక్కడ అనుకోకుండా ట్రైన్లో పరిచయం అయ్యాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ ఫ్లైట్లో మనిషి ఒక 70 కిలోమీటర్లు హైదరాబాద్ తలకి
ట్రైన్లో ఆపి నన్ను నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్ అక్కడ ఫ్లైట్ కాడికి కారు తీసుకోమని చెప్పి కారు మాట్లాడి ఎవరో వ్యక్తి కొత్త వ్యక్తి నేను అనుకుంటా ఉంటే ఇని చెప్పాడు. ఆ టైంలో కరెక్ట్గా 10:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఎక్కడికి ఫ్లైట్కి హైదరాబాదు. ఫ్లైట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఫ్లైటు. ఏదో నా కోసమే కావాలా ఇంకా అమ్ముతున్నా లేట్ అయిందేసి పోయాను. 10 వెరిఫికేషన్ అయిపోయింది 100 అన్నవరంలో పోయాం. ప్రశాంతంగా కూర్చున్నాం. మలేషియా టూర్ పోయి వచ్చాము. విశ్వమని బాబుని కోరుకున్న దానివల్ల లేకపోతే జస్ట్ అంతా మిస్ అయిపోయింది. వాళ్ళంతా ఆఫీసర్లు అంతా ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏంది రాలేదు, ఏంది ముందు రావచ్చు కదా, ముందు రోజు రావచ్చు కదా అంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ట్రైన్ ప్రకారం పోద్ది కదా, కృష్ణా ట్రైను అది దెయ్యాల బండి, అది మామూలు బండి కాదు కృష్ణా ట్రైను. 6 గంటల పోతే 8 గంటల పోతుంది, 2 గంటలు లేట్ అవుతుంది మామూలుగా. అది అట్లా జరిగింది. అందుకని విశ్వమని వల్ల నాకు అన్నీ మంచిగా జరుగుతుంది. ఈరోజు క్లాసు బ్రహ్మాండం జరిగింది, అంతా బాగానే ఉంది. మనకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అమౌంట్ కట్టుకొని మన 2 స్టేట్లో 1400 బ్రాంచ్లు పెడుతున్నారు. ఆ బ్రాంచ్లో ఒంగోలు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి తరపున 14 మందికి మన జాబులు ఇప్పించాము. చాలా ఎక్సలెంట్గా ఉంది. మా అబ్బాయికి కూడా విశ్వమని బాబు 2 సార్లు అడిగాము, స్వామి మాకు జాబ్ రావాలని చెప్పేసి. కానీ మా అబ్బాయికి కూడా జాబ్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఇంకా 14 మందికి మేము జాబ్ ఇచ్చాను 2 మంత్స్లో. ఇంకా మన వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మాకేం కాంటాక్ట్ అయితే మేము ఉద్యోగులు ఏర్పాటు చేస్తాం. బ్రహ్మాండంగా సంస్థ, మాకే ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా కృతజ్ఞతలు. గురువు గారికి నా కృతజ్ఞతలు. ఆయన తల్లిదండ్రులకి నా శతకోటి దండాలు. ఆయన సతీమణికి నా కృతజ్ఞతలు. నేను ఫస్ట్ గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడుతాను, నేను ఈ ప్రాబ్లం ఇదమ్మా అని అన్నాడు. ఎమ్మటే నేను భయపడి ఏం చెప్పలేదు. మళ్ళీ తర్వాత నా తండ్రి లాంటోడు కదా, తండ్రికి చెప్పుకోవటంలో భయం ఎందుకు అని మళ్ళీ తర్వాత అనుకున్నా. గురువుగారికి నాకు ఫస్టే లింక్ ఉంది. నువ్వు మాట్లాడినప్పుడే నేను ధనవంతరాలను అయిపోయినా, పక్క నవ్వేసా. సార్ క్లాస్ ఎప్పుడు అని అడిగా, ఏం సార్ అని అన్నాడు. నేను అప్పుడే పక్క నవ్వినా, అప్పుడే ధనవంతరాలను అయిపోయా. నెక్స్ట్ నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. అన్నీ తానే నడిపించిన అమ్మకే కృతజ్ఞతలు. నెక్స్ట్ మా అన్న ఈ వీడియో 1 గంట చూపించిండు నాకు. అసలు మొద్దు సెల్లే లేదు, ఏ సెల్లు లేదు. ఇప్పుడు 1 మొద్దు సెల్లు 2 టచ్ సెల్లులు మెయింటైన్ చేస్తున్నా. అప్పుడు మా అమ్మ చనిపోయేటప్పుడు 1 గంట మా అన్న చూపిస్తే చూడలేకపోయినాము. మా అమ్మ చనిపోయి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది. 1 నెల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తున్నా. నా కూతురు నర్సరావుపేటలో డిగ్రీ చదువుతుంది, కాలేజీకి ఫస్ట్ వచ్చింది. అందరి పొగాకు పంట ఇంట్లోనే ఉండిపోతే మాది నువ్వు తీసుకురామ్మా, వాళ్ళందరితో నీకు పని లేదని నాది వేసుకున్నారు. నా వ్యాపారం బాగా వేసుకున్నారు. మాది 14,000కి వేసుకుంటే ఊర్లో వాళ్ళందరిది 2,000కి వేసుకున్నారు. వాళ్ళందరూ మేము మగవాళ్ళం అయ్యండి మాది ఆపేసి ఆడపిల్లలు అయితే నీరు తీసపోవటం కారణం ఏంది అని అన్నారు. నాకు విశ్వం బాబు నా గురువు గారి దయ వల్ల నేను అనుకున్నాను మెదలకుండా. ఇంకా క్లాస్కి రావడానికి పోయి అప్రమేషన్ చేసి బోర్ వేసాను, నీళ్లు గట్టి గబక్కన పోవాలని. కరెంట్ లేదు, బోర్ ఆడుతుంది. మా చిన్న బాబు వచ్చి కరెంట్ లేదు కదమ్మా, నీళ్ళు ఎట్ట వస్తున్నాయి అన్నాడు. అవునా నీళ్ళు వస్తున్నాయా, అయితే కరెంట్ లేదా బావా అని ఆ డబ్బు సంపద అని ఎగురుతున్నా నేను తోటలో. ఇంటమ్ముటే తోట. మళ్ళీ మా పెద్ద బావ వచ్చి నాకెళ్ళే చూస్తుండు. ఓమ్మా మా బావ చూసిండే నేను గబక్కన కూర్చున్నా. ఇంటమ్ముటే తోట మా బావ అట్ట నేను ఎవరు తెలుసుకొని నాకెళ్ళే చూస్తుండు. ఓ అమ్మ చూడనే చూసిండే నేను గబక్కన కూర్చున్నా ఎగిరేదాన్ని. క్లాసు చాలా సూపర్గా ఉంది. ఒక పురిటిలో తల్లి పాలు పట్టించినంత అద్భుతంగా ఉంది.
నాకు ఇంకా గుర్తు రాలే, చాలా చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, బాగానే ఉంది. చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉన్నా నేను, నా కుటుంబము. క్లాస్కి ఒకసారి మనకు వచ్చాను, వీడియోలో చూసి చేయటం వల్ల బాగానే ఉంది. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది. విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కోటీశ్వర్లకి, ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు విశ్వమణి బాబు గారిని విశ్వమే పరిచయం చేయించింది. ఎలా అంటే నేను 3 నెలల ముందు చనిపోవాలనుకున్నాను. నిజం. ఎందుకు చనిపోతావు? రాణిలాగా జీవించబోతున్నావు. కారులో తిరిగే యోగం రెడీగా ఉంది నీకు. కానీ నాకు విశ్వం చాలా అవకాశాలు ఇచ్చింది. చనిపోవాలన్న నేను ఒకే ఒక వీడియో చూశాను అంతే. ఆ వీడియోని నా తలరాతనే మార్చింది. నాకు ఒక అతన్ని పరిచయం చేయించింది. నేను ఒక ఊరికి వెళ్ళాను, సార్ గారి వీడియోలు చూసుకుంటూ వెళ్ళాను. ఒక అతను అమ్మ కృతజ్ఞతలు అమ్మ అన్నాడు. ఏం సార్ అన్నాను. అమ్మ మీరు మా గురువు గారు వీడియోలు చూస్తున్నారు, మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది, మీరు ఇంకంతే, మీ జీవితం చాలా మార్పులు వస్తుంది, మీరు మా గురువు గారిని నమ్మండి అని చెప్పారు. ఆ రోజు మొదలు పెట్టాను, 3 నెలలు అయింది. ఈ రోజు వరకు నా జీవితంలో మిరాకిలే, ప్రతి ఒక్కటి మిరాకిలే. నేను తెలిసి చేస్తున్నానో తెలియక చేస్తున్నానో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా అసలు నేను చేసేది తప్పో కాదు నాకు, కానీ నేను చేసేది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. నేను అలారం పెట్టుకొని ఒక 1 నెల రోజులు లేసాను. ఆ నెల తర్వాత అసలు అలారమే మోగట్లేదు, నేను కరెక్ట్గా 3:45కి లేచి కూర్చుంటున్నాను. అది ఎలా లేస్తున్నాను ఏమనేది నాకు అర్థం కాలేదు. కానీ నేను ఇప్పుడు నమ్ముతున్నాను, ఎందుకు చావాలి, మనం ఎందుకు ఏం సాధించలేము, మనం సాధించలేదంటే ఏమీ ఉండదు. నేను సత్తివేడు మాది, ఇక్కడి దాకా వచ్చానంటే అది గురువుగారి దయే, గురువుగారి వల్లే వచ్చాను. నేను ఎందుకు రాలేను, మా ఆయన్ని తీసుకొని వచ్చి నేను ఈ క్లాస్ వినాలి, గురువుగారి దీవెనలు తీసుకొని నేను ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. సాధిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. క్లాస్ అద్భుతంగా ఉంది. నేను ప్రతి ఒక్క క్లాస్కి రావాలని ఖచ్చితంగా వస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అంటే అదృష్టవంతులకి, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి కృతజ్ఞతలు. గురువుగారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఇక్కడికి రావడం 4వ క్లాసు. ఈ క్లాసులకు వచ్చిన తర్వాత నాకు చాలా మిరాకిల్స్ మంచిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ నెలలో మంచిగా, పోయిన నెలలో నేను 30,000 డబ్బులు సంపాదించాను ఇంట్లోనే కూర్చొని, ఎక్కడికి వెళ్ళకుండా. ఈ రోజునే 30,000 డబ్బులు సంపాదించాను. నిన్ననే అవుతుందా అవదా అని 2 రోజుల నుంచి పెండింగ్లో పడ్డది. నైట్నే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ కల్లా అమౌంట్ వచ్చేసినాయి. అలాగనే ఎలాగైనా సరే ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదించాలని నా గోల్. సాధిస్తాను, ఖచ్చితంగా సాధిస్తాను. ఒంగోలులో కూడా మంచి 50 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అని నా కోరిక ఉంది. ఖచ్చితంగా అన్నీ సాధిస్తాను. తొందరలో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాను. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. గురువుగారికి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెళ్ళిన తర్వాత 25,000 పెట్టి ఫోన్ కొన్నాను. అలాగనే మా అమ్మగారికి బంగారు కమ్మలు తీసి ఇచ్చాను. ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ పడేసి 15 జతలు బట్టలు కొన్నాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతనే నాకు జరిగిన మిరాకిల్స్ ఇవి. థ్యాంక్ యూ గురు. ఇక్కడికి విచ్చేసినటువంటి అదృష్టవంతులు, తెలివైన వాళ్ళకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. విశ్వవిఖ్యాత డబ్బు సార్వభౌముడు శ్రీ అండ్ శ్రీమతి డాక్టర్ విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనములు. మరి ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మరి అదృష్టం ఉండి డబ్బు పిచ్చి పెట్టి డబ్బును సంపాదించుకోవాలనేటువంటి
ఇదితో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. క్లాసు బ్రహ్మాండంగా ఉంది. ప్రతి క్లాసు కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా, అదేవిధంగా ప్రతి క్లాసు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఒక మంచి వేడుకలాగా జరుగుతున్నందుకు ఇవందరూ కూడా వచ్చి క్లాస్కి ప్రతి ఒక్కరు మంచి మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చి మరి గొప్ప ధనవంతులుగా మారి ఆ యొక్క వాళ్ళ ప్రత్యేకతను ఇక్కడ సభాముఖంగా చెప్పి ఆ విధంగా వ్యూవర్స్కి తెలియపరుస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మన డాక్టర్ విశ్వనాథ్ బాబు గారి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గురువుగారు అంటూ ఉంటారు కొన్ని వీడియోలు కూడా, ఒక కప్ప నీటి ఒడ్డున ఉండి ₹1 బిళ్ళ దొరికితే దాన్ని పట్టు కింద పెట్టుకొని, ఏనుగు ఇటు రాబాక ఇటువో అది డబ్బు ఉంది అని అంటారు. అది మరి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే దానిలో మంచి అర్థం ఉంది. అది ఎవరైనా గమనించుకొని తెలుసుకోండి. అది ఓకే. అయితే ఇక్కడికి వచ్చేటువంటి అందాల రాణులు, అందాల రాజులు, వాళ్ళు ఉన్నటువంటి నవ్వుల్ని బయటికి తీయించి ఆ పువ్వులుగా పూజించి ఆ పువ్వుల్ని కోడిగా పరిమళించి మీరందరూ కోటీశ్వరులు కావాలని నా మనసు కోరినట్టుగా భావిస్తున్నాను. సో అదే చరణాన్ని ఒక పాటకు పల్లవించి మీకు వినిపిస్తాను. ఏనుగు రాజా, ఏనుగు రాజా, ఓ ఏనుగా, ఓ ఏనుగు రాజా, ఏనుగు రాజా, ఇటువైపు రాపాక అటు వెళ్ళు, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద, డబ్బు సంపద. ఓ ఏనుగు రాజా, ఏనుగు రాజా, ఇటువైపు రాపాక అటు వెళ్ళు, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. ఏనుగు రాజా, ఏనుగు రాజా, బెక్క 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 బెక్క. ఏనుగు రాజా, ఏనుగు రాజా, ఇటువైపు రా బాగా అటు ఇల్లు, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద, నేను ధైర్యంతో ఉన్నాను, డబ్బు సంపద. బెక్క 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 బెక్క. డబ్బు 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 బెక్క 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 డబ్బు 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 బెక్క 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 డబ్బు సంపద, బెక్క 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 డబ్బు సంపద. ఓ ఏనుగు రాజా, ఏనుగు రాజా, పక్క నుంచి వెళ్ళవయ్యా ఏనుగు రాజా, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, డబ్బు సంపద, డబ్బు సంపద. బెక్క 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 బెక్క. డబ్బు 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 బెక్క 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 డబ్బు 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 బెక్క 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 డబ్బు 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 బెక్క 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 డబ్బు సంపద, బెక్క 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 డబ్బు సంపద, బెక్క 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 డబ్బు సంపద. ఏనుగు రాజా, ఏనుగు రాజా, వెనక నుంచి వెళ్ళవయ్యే ఏనుగు రాజా, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద, బెక 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 బెక. ఏనుగు రాజా, ఏనుగు రాజా, వెనక నుంచి వెళ్ళవయ్యే ఏనుగు రాజా, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంపద. బెక 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 బెక. థ్యాంక్ యూ అని ఇలాంటి మంచి సన్నివేశాన్ని ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మరి గురువారికి దానిలో ఉన్నటువంటి మర్మాన్ని నేను కనిపెట్టాను, నా దగ్గర కాబట్టి డబ్బు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సహకరించబడ్డానికి కూడా కృతజ్ఞతలు. ఎస్ మణి బాబు గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడకు వచ్చిన కోటీశ్వర్లకు, ధనవంతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ హాల్కి, లైట్స్కి కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న భోజనానికి, అక్కడ వడ్డించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చైర్స్కి కూడా కృతజ్ఞతలు. నేను ఊరికి వెళ్ళాను సార్. ఊరికి వెళ్తే మా చెల్లెలకి 5 లక్షల రూపాయలు డబ్బులు అవసరం.
మరి నాకు తెలియదు, నాకు ఇవ్వట్లేదు, నీకు ఎలాగైనా ఇస్తారు, నాకు ఆ డబ్బులు నువ్వు శనివారం లోపు ఖచ్చితంగా కావాలి అని చెప్పింది. నేను ఊరికాడ నుండి ఇంటికి వచ్చాక నా మైండ్లో అదే ఉంది, డబ్బులు కావాలి. ఇప్పటికి 3 లక్షలు సెట్ అయినాయి, ఇంకొక 2 లక్షలు కావాలి. అదృష్టవంతులకి నాకు చాలా చాలా కృతజ్ఞతలు. ముందుగా గురువు గారికి నా చాలా చాలా కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు, వాళ్ళ భార్య పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు లాస్ట్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోయినాక నేను అనుకోకుండానే యాక్చువల్గా అది ఇప్పుడు అవుతుందా అవదా అనుకున్నాను, కానీ నేను అనుకోకుండానే ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మంత్ 1 నుంచి ఈరోజు స్టిల్ వరకు కొంచెం బ్రేక్ అయింది, అంటే రావాల్సినవి కొంచెం పెండింగ్ ఉంటే మా మిస్సెస్ అనింది, ఏంటి అనింది, ఏం లేదు ఇప్పుడు గురుగారి క్లాస్కి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి మనకు అదృష్టం ఉంది, ఇక ప్రతిదీ వచ్చేదే ఉంటుంది కానీ ఆగేదే ఉండదు, నువ్వు కూల్గా ఉండు అని చెప్పాను. సో అదే ఈరోజు జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళేలోపు ఖచ్చితంగా ఫస్ట్ ఏది కనిపించినా సరే 786 లేదా 369 కంపల్సరీగా రోజు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నేను యాక్చువల్గా మా గురువుగారి క్లాస్ అంటే ఇంటి దగ్గర నేను 7:30కి బయలుదేరుతా, కానీ ఈరోజు 9కి బయలుదేరా అనుకుంటూ వస్తున్నా. నేను వెళ్ళిన తర్వాతే సార్ క్లాస్కి రావాలి అనుకుంటూ వచ్చాను. సార్ నాకంటే ముందు వచ్చారు కానీ లోపలికి రాలా, ఎదురుగా కూర్చున్నారు సార్. నేను వచ్చినాక సార్ లాగానికి వచ్చారు. సో అది ఒక అద్భుతంగా మిరాకిల్గా జరిగింది. సో ప్రతిదీ బాగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. లేట్ అయినా సరే, ఇంటికి వెళ్ళడం లేట్ అయినా సరే, ఇవి చేసుకునే నేను పడుకోవటం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా ధనవంతులు అనేది అవుతారు ఖచ్చితంగా. దీంట్లో పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఈ మూడింటి మాత్రం మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సాధిస్తాము. సాధించలేమనేది ఏంటో ఏమీ ఉండదు. క్లాస్ అనేది ఇందాక 2 వచ్చాయి, మిక్సింగ్ జ్యూస్, మనకి ద్రాక్ష ఒకటి, వాటర్ మిలన్ ఒకటి. సో ఈ విధంగా ఆ 2 మిక్సింగ్ మనం ఎట్లా ఎంత టేస్ట్గా ఉందో అంతకంటే ఎక్కువ టేస్ట్గా చాలా సూపర్గా ఉంది. క్లాస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇటువంటి మా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ధనవంతులకి, కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. మన గురువు గారైన విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మాది ఒక పల్లెటూరు అండి. నేను ఒకప్పట్లో మేకలు కాసుకుంటున్నాను. ఈ గురువు గారు వీడియోలు విని నేను ఇప్పుడు బుచ్చికి వెళ్ళాను, నెల్లూరు ఎమ్ముడు బుచ్చికి. వ్యాపారం సూపర్గా పెట్టాను. ఇప్పుడు నేను చేసే వ్యాపారం మీద రోజు 15,000 సులభంగా వస్తాయండి నాకు. నెలకి 3 లక్షలు సంపాదిస్తాను. 3 లక్షల్లో 2 లక్షలు ఖర్చు పెడతాను. పోయినసారి క్లాస్కి వచ్చినప్పుడు గురువు గారి దగ్గరకు వచ్చాను. ఇంట్లో ఏసీ బిగించుకున్నాను 70,000 పెట్టి. ఇప్పుడు మళ్ళీ క్లాస్కి వచ్చాను, కారు కొనాలనుకున్నాను. ఇన్ని రోజులు ఊరక తిరిగి బిజినెస్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు మామూలు కారులోనే బిజినెస్ చేయాలి. అందుకోసం గురువుగారు మీ ఆశీర్వాదం కావాలి గురుగారు నాకు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరూ, ప్రతి ఒక్కరూ గొప్ప ధనవంతులు అవ్వాలని నా కోరిక. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. క్లాసు ఇక్కడ సూపర్గా ఉందండి క్లాసు. ఈ క్లాస్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ధనవంతులు అవ్వాల్సిందే. గురువు గారిని ఊరక తాకి వెళ్తేనే వాళ్ళు ధనవంతులు అయిపోతారు, అంతే.
ఇక్కడికి వచ్చిన ధనవంతులకి కోటేశ్వరులకి నా కృతజ్ఞతలు. నేను సార్ గారి 3 సంవత్సరాల నుంచి వీడియోలు చూస్తున్నాను. మధ్యలో సంవత్సరం చేశాను, తర్వాత మా అమ్మగారు చనిపోతే మళ్ళీ మధ్యలో ఆపేశాను. తర్వాత మళ్ళీ 6 నెలల నుంచి చేస్తున్నాను. ఈ మధ్య నాకు మొత్తం 999లు 888లు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ సార్ గారి క్లాస్ వినడానికి చాలా బాగుంది. మళ్ళీ ఇది 3వ క్లాస్ నేను రావటం. ఇప్పుడు సార్ గారు చాలా క్లాస్ బాగా చెప్తున్నారు, అందుకని వినడానికి మళ్ళీ వస్తాను. మా అమ్మగారు చనిపోకముందు డబ్బులు బాగా వచ్చినాయి నాకు చేయటం వల్ల. తర్వాత చనిపోయిన తర్వాత మధ్యలో ఆపేశానండి 1 సంవత్సరము. వెనకబడిపోయాను. తర్వాత 6 నెలల నుంచి మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ఇప్పుడే మైండ్ పాజిటివ్గా వస్తుంది. అన్ని 999లు 888లు కనిపిస్తున్నాయి సార్ వారం నుంచి. సాధిస్తాను సార్. థ్యాంక్ యూ.